హాయ్ అండి అందరికీ. నాకిష్టమైన దొండకాయ క్యారెట్ ఫ్రై అయితే చేసేసుకుందాం. దానికోసం దొండకాయలు, క్యారెట్ సన్నగా కట్ చేసుకున్నది, పచ్చిమిర్చి, 3 ఉల్లిపాయలు, కరివేపాకు తీసుకొని పానీలో ఆయిల్ వేసేసుకుందాం. ఉల్లిపాయలైతే సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలోనే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని దానిలోనే సన్నగా కట్ చేసుకున్న పావు కేజీ దొండకాయలను కూడా వేసేసుకుందాం. ఇవన్నీ వేసిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం కలుపుకొని ఒక 5 మినిట్స్ అయిన తర్వాత దానిలోనే కాస్తంత పసుపు వేసుకొని 15 నిమిషాలు అలాగే ఫ్రై చేసుకుందాం. అలా ఫ్రై అయిన తర్వాత దానిలో ఒక చెక్క నిమ్మరసం వేసేసుకొని దాన్ని కలుపుకొని తీసేసుకుంటే అంతే, ఎంతో రుచికరమైన క్యారెట్ దొండకాయ ఫ్రై రెడీ.